హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే స్పెషల్ రెసిపీ వచ్చి తోటకూరతో క్రిస్పీ పకోడీ అండి. చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా తోటకూరతో క్రిస్పీ పకోడీ చేసుకోండి. ఇది హెల్దీ కూడా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 కప్పుల తోటకూర తీసుకున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి తోటకూర. 4 గ్రీన్ చిల్లీస్, 2 అల్లం ముక్కలు, 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బౌల్లో తోటకూర యాడ్ చేసుకొని 2 కప్పుల శనగపిండి యాడ్ చేసుకోవాలి. 4 to 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం పడేయండి. మనకు తోటకూర నుండి వచ్చే వాటర్ ఎక్కువ పడుతుంది, కొంచెం లైట్గా వాటర్ పడుతుంది అంతే. పిండి అనేది ఇలా ఉండాలి, బాగా మెత్తగా అవసరం లేదండి. ఇలానే ఉంటేనే క్రిస్పీగా వస్తాయి మనం చేసుకునే పకోడీ. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బజ్జీలు వేసేసుకోవడం ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 4 to 5 డేస్ స్టోరేజ్ చేసుకోవచ్చు. క్రిస్పీ అండ్ టేస్టీ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఈ పకోడీ ఫ్రెండ్స్. ఈవినింగ్స్ టీతో పాటు ఇలాంటి స్నాక్స్ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి.